పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి కారణ జన్మడు. ధర్మంలో ధర్మరాజు, యుద్ధంలో అర్జునుడు, దానాల్లో కర్ణుడు. ఈ ప్రపంచ దేశాల మొత్తం వెతికి తీసిన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈ ప్రపంచం మొత్తం పైన మనకి మినిమం ఇంచుమించు నాకు తెలిసి 500 పైన కంట్రీస్ ఉంటాయి. ఈ కంట్రీలో ఎక్కడ వెతికి తీసినా సరే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఎవరు లేరు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్కి దేవుడిచ్చిన వరం పవన్ కళ్యాణ్. నిజంగా మిత్రమా, నేను ఇప్పుడు ముందు మీకు చెప్పాను, ధర్మంలో ధర్మరాజు, యుద్ధంలో అర్జునుడు. అంటే ఎదిరించడానికి ఎంతటోడైనా సరే ధర్మంగా ఎదిరించడానికి అర్జునుడు, దానాల్లో దానకరుణుడు. అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. నిజంగా మిత్రమా, ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టాడంటే మన గర్వకారణంగా భావించాలి. నిజంగా ఆయన ఒక దేవుడు. నిజంగా ఆయనకు వచ్చిన ఆదాయం నిజంగా పేద ప్రజలకి ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి వెళ్ళి పరిష్కరించే వ్యక్తి. స్వతంత్రం వచ్చిన నుంచి 1947లో స్వతంత్రం వచ్చింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ వ్యక్తికి, అలాంటి దానకర్ణుడికి, అలాంటి ధర్మరాజుకి, అలాంటి అర్జునుడికి ఈ ప్రపంచంలో చూడలేదని మీ సభాముఖంగా నేను విన్నవించుకుంటాను మిత్రులారా. రాంబాబు గారు ఆలోచన మరి ఏట్లేదు. చేసిన తప్పులు ఎలాగో చేశాను, వెనక్కి తిరిగి రావు. గొప్ప మీద చంద్రబాబు నాయుడు కాలు పట్టుకుంటే కొంచెం నాకు విముక్తి కలుగుతుంది. పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు మన కులము, నన్ను మన్నించు, నన్ను క్షమించు, ఇకపైన నా పైన కేసులు లేకుండా చూడని కాలు బేరానికి వెళ్తాను. ఎంత తప్పితే అంబటి రాంబాబు గారు చేసింది ఏమీ లేదు. వదిలేరు. నేను ఇప్పుడు చెప్పాను కదా, కులానికి మతానికి స్నేహానికి ఏనికి అతీతంగా ఉండడు పవన్ కళ్యాణ్. తప్పు చేస్తే ఎవరైనా ఒకటే ఆయన ముందు, తప్పు చేస్తే ఎవరైనా ఒకటే. అంబటి రాంబాబు కానీ ఇంకా ఎవరైనా కానీ ఏం తప్పు చేయలేదమ్మా. చేసి అమ్మా తప్పంతేట చెప్పదు నా తల్లి, మంచి మాట అడిగినావు. ఒక ఉన్నతమైన పదవిలో ఉండి అంబటి రాంబాబు గారు ఎవరిని పెడితే ఆయన్ని ఒక ఉన్నతమైన స్థాయి చిరంజీవి ఫ్యామిలీ అని తేడు చెప్పు. వాళ్ళ ఫ్యామిలీ కూడా టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్కి ఏమేమి మాట్లాడేందుకు నేను చెప్పకూడలేదు చెల్లి, మీకు తెలిసిందేది. అంతవరకు ఎందుకు మన రోజా గారు నీ బతుకెంత అని పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి అడిగింది. అది ఒక్క మాటలో వినిపిస్తానండి. ఉండు అది నేను చెప్తాను, తప్ప ఒప్ప చెప్తాను అన్నది. చిరంజీవి ఫ్యామిలీని రోజా గారు విమర్శించేంత తప్పు ఎందుకు లేదని చెప్పదినా. ముఠా మేస్త్రి సినిమా మీరు చూసినారా? దాంట్లో పిఏ క్యారెక్టర్ చేసింది రోజా గారు చిరంజీవి గారు పక్కన. ఆ అదృష్టం వచ్చినప్పుడు ముక్కోటి దేవతలకు ముక్కు పొంది చిరంజీవి గారితో నాకు మెగాస్టార్ తోటి ఆఫర్ వచ్చిందని. నిజంగా సినిమాలో చేసింది పిఏ, నిజ జీవితంలో చిరంజీవి ఇంట్లో పిఏ కాదు, పని మనిషికి కూడా పనికిరాదు ఈ రోజా. అలాంటి రోజా గారు ప్రతి వాళ్ళంతా రోజా దీదే నిన్న మాట్లాడడం. రోజా గారు ఎందుకంటే ఒక మాతృ తల్లి, ఆడదంటే ఒక మాతృ సమానం. కాబట్టి మాట్లాడతాను, రోజా గారు గౌరవించే మాట్లాడతాను. ఈ రోజున నీ బతుకెంత అని పవన్ కళ్యాణ్ గారికి విమర్శించినంత స్థాయికి వచ్చింది అంతే రోజా గారు. నిజంగా నిజ జీవితంలో చిరంజీవి ఇంట్లో పిఏ కాదు, పని మనిషికి కూడా పనికిరాదు. నీ సభాముఖంగా నేను తెలియజేస్తాను. కర్మ పట్టద్దో రానున్న రోజుల్లో తెలుస్తుంది సిస్టర్, మనం తొందరపడకూడదు. అమ్మా గుణాలు ఎలాగుంటాయి తీసినా, బొగ్గును తీసి పాలల్లో కడిగి తీసిన మీద మలిపోద్దు తప్ప నలుపుపోదు. అలాగన్నట్టు మసి బొగ్గి కర్రకు బొగ్గు అంతా చూడు, అది పాలల్లో కడుగు, నలుపు మట్టు పోదు, దాని మలిపోద్ది. రోజా బుద్ధి అంతే. ఓకే, ఇంకా మిత్రమా చెప్ప